హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. మరి ఇంతటి గొప్ప జీవితాన్ని ఈ భూమి మీద, మూడు పరిధుల భూమిలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఆత్మవత్ జీవితాన్ని అందరికీ అందించాలన్న మహాసంకల్పంతో, దివ్య సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చి అందరికి నడిపిస్తున్నటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో మనం మిర్దాద్ గురించిన పరిచయ వాక్యాలను తెలియజేసుకున్నాము. మిర్దాద్ ఎంతటి గొప్ప గురువు అనేది ఎవరు కూడా చెప్పలేము అసలు. ఇదే మిర్దాద్ గురించి పత్రిజీ ఎంత అద్భుతంగా చెప్పేవాడంటే, ఒక మాస్టర్ తను ఒకదాన్ని సంరక్షించుకోవాలి అన్న సమయంలో, ఒకదాన్ని లీడ్ చేయాలి అన్న సమయంలో ఏ ఏ విధమైన విధానాలను పాటించాల్సి ఉంటుంది అనేది పత్రిజీ చెప్పటం జరిగేది. పత్రిజీ దీని గురించి చెప్పడమే కాకుండా ఆయనే స్వయంగా నడిపించేవాళ్ళు ఏ విధంగా ఉండాలి, తమకి తాము స్వయం నిర్ణయాలతో దాని నుండి వచ్చే ఛాలెంజెస్ ని స్వయంగా సొంత ఆత్మశక్తితో ఫేస్ చేస్తూ ఏ విధంగా ముందుకు నడవాలి అనేది, తమకి తాము స్వచ్ఛంగా సత్యంతో కూడి ఎలా ఉండాలి అనేది ఆది గురువు పత్రిజీ మన కంటి ముందే జీవించి చూపించారు. అందరికంటే కూడా మన కంటి ముందు ఆయన ఉన్నారు కాబట్టి ఆయనే మనకి మొట్టమొదటి ఆదర్శ, ఇన్స్పిరేషన్. ఈ బుక్ కు సంబంధించి, మిర్దాద్ గ్రంథానికి సంబంధించి దీనిని ట్రాన్స్లేట్ చేసినటువంటి మాస్టర్ తెనాలి నన్నపనేని సూర్యకుమారి మేడం. ఆ మేడం కి ఎంతో కృతజ్ఞతలు, ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసినందుకు గాను. పత్రిజీ ఎన్నో గ్రంథాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మాస్టర్స్ నుండి లభించినటువంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను, వజ్ర సమానమైనటువంటి వాటిని పిఎస్ఎస్ఎం కు ఆభరణాలుగా చేర్చడం జరిగింది. అందులో ఒకానొక ఆభరణమే, వజ్రాభరణమే మిర్దాద్, ద బుక్ ఆఫ్ మిర్దాద్. మైకేల్ నైబే నుండి వచ్చినటువంటి మిర్దాద్. మరి దీన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఈ మేడం రాసినటువంటి తన మనోభావాలను మనం ఈ రోజు తెలుసుకుందాం. ముందు మాట, మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి స్వార్థ పథంలో ముందుకు సాగుతూ నేను అన్న విచిత్రమైన శక్తి చేతిలో బానిసగా మారాడు. చూడండి, మఠాధిపతి బాధ్యతలు తన దీనిలో ఉంది, మొత్తం కూడా నడవాల్సి ఉంది. మరి స్వీకరించిన తర్వాత కూడా స్వార్థ పథంలో, అంటే నేను నాది అన్న దాంట్లో ముందుకు నడుస్తున్నప్పుడు, నేను అనేది ఒక విచిత్రమైన శక్తి, దాని చేతిలో బానిసగా మారినప్పుడు అది ఎలా ఉంటుంది ఆ జీవితం అనేది ఇందులో చెప్పడం జరిగింది. ధన ప్రలోభానికి గురై, కీర్తి ప్రతిష్టలకు కీలు బొమ్మై, అహంభావంతో ఉచితానుచితాలు పరిచి అవినీతి పరునిగా మారాడు మఠాధిపతి. మఠాధిపతి అలా ఉన్నప్పుడు ఆ మఠం ఇంకెలా ఉంటుంది? అతడే మఠాధిపతి షమాదా. ఆ రకమైన మఠంలో రంగప్రవేశం చేశాడు. 7 సంవత్సరాల వరకు మౌనంగా ఉన్నాడు మిర్దాద్. అటువంటి ఈ రకంగా ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయావస్థలో ఉన్నటువంటి ఈ మఠంలో ఆ రంగప్రవేశం చేశాడు మిర్దాద్. 7 సంవత్సరాల వరకు మౌనంగా ఉన్నాడు. ఎందుకని అంటే తనదైన సమయం వచ్చే వరకు కూడా ఏ మాస్టర్ కూడా మనకి నోరు విప్పడు ఫ్రెండ్స్. తన బోధనలను అర్థం చేసుకోగల పరిపక్వత అక్కడ ఉన్న వారికి వచ్చేంత వరకు వేచి ఉండి, సరి అయిన సమయంలో తన మహామౌనాన్ని పరిసమాప్తం చేసి నయాగరా జలపాతంగా విజృంభించి వారి అజ్ఞానాన్ని, సంశయాలను సమూలంగా తొలగించిన మహాజ్ఞానవేత్త మిర్దాద్. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఈవిడ పత్రిసారి కూడా ఎప్పుడు కూడా అందరి ముందు ఏది చెప్పరు ఫ్రెండ్స్. వారు మనం దానిని ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకు మాత్రమే చెప్తారు. అందుకే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పత్రిసారి చెప్పేది ఒక్కొక్కళ్ళ ముందు ఒక్కొక్క మాటలాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కొంతవరకు ఎంతవరకు అర్థం చేసుకోగలిగితే అంతవరకు చేసుకోగలరు. కాబట్టి
ఆయన చెప్పేది అలా ఉంటుంది విధానం అనేది. ఆత్మ జ్ఞానావశ్యకతను గుర్తించి ఆ పథంలో సాగే వ్యక్తులందరికీ ఎదురయ్యే రకరకాల సందేహాలకు, రకరకాల ప్రశ్నలకు సమాధానమే ఈ మెథడ్. మనకి మామూలుగా నిత్య జీవితంలో వచ్చే ప్రశ్నలు, మరి సందేహాలు కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కూడా మనకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను చేసేది రైటా రాంగా అనేది మనకు మొట్టమొదటిగా వస్తుంది. దాని తర్వాత మనం చేసేది రైట్ ఆర్ రాంగ్ తెలుస్తుంది. రైట్ అంటే మనం కామ్గా ఉంటాం, కానీ రాంగ్ అంటే మాత్రం మనల్ని మనం అది రైట్ అని అందరితో అనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అలా కాకుండా మనం రాంగ్ చేసినప్పుడు దాన్ని మనం సరిగ్గా ఎలా చెయ్యాలి అనేది ఆ ప్రశ్న మనం సరైన వాళ్ళని కానీ వేయగలిగితే, వాళ్ళ నుండి తీసుకోగలిగితే, అంటే మనకంటే ఎక్కువ ఆత్మశక్తి ఉన్న వాళ్ళ దగ్గర నుండి దానిని మనం తీసుకోగలిగితే అది మనల్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తుంది ఫ్రెండ్స్. అటువంటి ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమే ఈ నిర్ధారణ. నువ్వు సరిగ్గా చూస్తే, సరిగ్గా మాట్లాడగలిగితే నిన్ను తప్ప వేరెవరిని చూడవు అంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తారు. ఎవరో అడిగారు పత్రి సార్ని, సార్ మీరు ఎందుకు అలా ఎప్పుడు కూడా అందరినీ కూడా ఈ రకంగా కోపడతా ఉంటారు, మిమ్మల్ని మామూలుగా చూస్తేనే మీరు ఎంతో ప్రేమమూర్తి, కానీ ఇక్కడేమో మీరు అందరినీ కూడా కోపడతా ఇలా ఉంటారు ఎందుకని అని అడిగితే ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, నేను అందరిలోనూ నన్ను నేను చూసుకుంటాను, నేను ఎవరిని ఏమి అనను, నన్ను నేను సరిదిద్దుకుంటాను అని చెప్పారు ఆయన. అలాగా నువ్వు సరిగ్గా చూస్తే, సరిగ్గా మాట్లాడగలిగితే నిన్ను తప్ప వేరెవరిని చూడవు అని చెప్తున్నారు. నీ గురించి తప్ప వేరెవరి గురించి నువ్వు మాట్లాడవు. ఇదే పత్రిది చేసింది. ఎందుకంటే అన్నింటిలోనూ వాటి వెనుక ఉన్న వాటిలోను, పదాలలోను, పదాల వెనక ఉన్న వాటిలోను ఉన్నది నువ్వే. అన్నింటిలోనూ కూడా ఎప్పుడు సేత్ చెప్పినట్లుగానే, సేత్ గురువు గారు చెప్పినట్లుగానే పత్రిజీ ఎప్పుడు చెప్పేవాళ్ళు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పేవాళ్ళు. లోకపరమైన నేను వలన కలిగే బాధల నుండి తప్పించుకోవాలనుకునే వారికి, వాస్తవపరమైన నేను వలన కలిగే పరమానందాన్ని అనుభవించాలనుకునే వారికి, అంటే లోకపరమైన నేను వేరు, వాస్తవమైన నేను వేరు ఫ్రెండ్స్. లోకపరమైన నేను వలన కలిగే బాధల నుండి తప్పించుకోవాలనుకునే వారికి, వాస్తవపరమైన నేను వలన కలిగే పరమానందాన్ని అనుభవించాలనుకునే వారికి మేర్దాద్ ఒక మహా గురువు, ఒక మహా జ్ఞానాశ్రయం. ఆత్మజ్ఞాన పిపాసులందరికీ అనాయాచితంగా లభించిన వరం, అంటే కోరుకోకుండానే లభించినటువంటి వరం ఫ్రెండ్స్. ధ్యాన మార్గంలోకి వచ్చినప్పటి నుండి నా ఆలోచన సరళిలో ఎన్నో మార్పులు, ఇది రచయిత ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ మాస్టర్ చెప్తున్నారండి తన గురించి. అతి సున్నితమైన నా హృదయం, మాట పడని మనస్తత్వం, ఇందులో 99% అంతే ఉంటారండి PSSM లో. దాని వలన కలిగే అశాంతి చాలా వరకు పోయాయి. అంతకుముందు ఏంటంటే తెగ పీకేసుకునే వాళ్ళం, వాళ్ళని అదన్నారు ఇదన్నారు ఇలా చెప్పి తెగ కంగారు పడిపోయి అలా అంటున్నాంటి ఇలా అంటున్నాంటి అని చెప్పేసి బాధపడిపోయేవాళ్ళం. కానీ ధ్యానంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకు ఒక సత్యం అర్థమవుతుంది, అనేవాళ్ళు ఎవరు, పడేవాళ్ళు ఎవరు అని. మనకున్నటువంటి మిగతా వాళ్ళని మనం పట్టించుకోవటం మానేస్తాం. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు స్టేజ్ మీద, ఈ ప్రపంచం నా గురించి ఏమనుకుంటుంది అనేది నేను పట్టించుకోను, నేను చేసే పని పట్ల నాకు స్పష్టత ఉందా లేదా అనేది మాత్రమే నేను చూస్తాను అని చెప్పేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా. మరి అలానే దాని వలన కలిగే అశాంతి చాలా వరకు పోయాయి. అయితే నా అనుకున్న వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నా, వక్రీకరించి మాట్లాడినా బాధ కలిగేది. అది తట్టుకోవడం చాలా కష్టమయ్యేది. ఒక రోజు పత్రి సార్ నా చేతిలో నిర్ధారణ పుస్తకం పెట్టి, ఇది అనువదించండి, అది మీరొక్కరే చేయగలరు అంటే ఒకంత ఆనందం కలిగింది. కానీ ఆ పనిని నాకు అప్పచెప్పి ఎంత మేలు చేశారో ఆ తరువాత కానీ నాకు అర్థం కాలేదు, తెలిసి రాలేదు.
అనువదించటం అయిపోతున్న తరుణంలో నాలో చెలరేగిన భావ ప్రకంపనల రూపమే ఈ క్రింది వచన కవిత్వం. నాలో వచ్చిన మార్పుకి అది అర్థం పడుతుంది. నిన్న నేను నేను కాదు, దాని పేరండి. మనసు ఇరుకు, మమత ఇరుకు, బ్రతుకు ఇరుకు, జగతి ఇరుకు. ఎందుకు ఇరుకో ఎరుకలేక బ్రతుకు గడిచే నిన్న వరకు. బొందిలోని బందీలాగా, వంతలోని రోగిలాగా, చింతలతో వంతలతో అర్థరహిత చింతనలతో బ్రతుకు గడిచే నిన్న వరకు. ఎందుకిరుకో ఎరుకలేక. ఇంతలోనే ఎంత మార్పు, మాటలోన ఎంత నేర్పు. నిన్న నేను నేను కాదు, నేటి నేను చింత లేదు, లాటరీలు కొట్టలేదు, పీఠమేమీ ఎక్కలేదు, ఎవరి సొమ్ము కలవలేదు, బ్రతుకులోన మార్పు లేదు. ఇంతలోనే ఎంత నేర్పు, ఇంతలోనే ఎంత మార్పు. నిన్న నేనుకి నేటి నేనుకి చింత లేదు. నిన్న నేను నేను కాదు, నిన్న నిన్నే అయిపోయింది అది. పత్రిసారి ఎప్పుడు చెప్తారు, రాత్ కయ్యితో బాత్ కయ్యి అని చెప్పేసి. గురువు మాట చెవుల సోక, చింతలన్నీ అవే పోక. పత్రిజీ మాట నుండి ఎప్పుడైతే ఆయన శబ్ద తరంగం మన చెవులకు చేరిందో అప్పుడే మొత్తం పోయింది. చింతలన్నీ కూడా వాటంతటవే పారిపోయినాయి. నేను ఎవరో తెలుసుకోగా, చీకటంతా తొలగిపోగా, నేటి నేనుకి చింత లేదు. నిన్న నేను నేను కాదు. సత్యమన్నది వెలుగు కాగా, ఏది ఏమిటో తెలియరాగా, ఇరుకు లేదు, మురికి లేదు, బరువు లేదు, బాధ లేదు. నేటి నేనుకి చింత లేదు. నిన్న నేను నేను కాదు. ఎగురుతున్న ఉవ్వలోన, తేలుతున్న గాలిలోన, పారుతున్న నీటిలోన నన్ను నేను చూసుకున్నా. నేటి నేను బందీ కాదు, నిన్న నేను నేను కాదు. ఎంత అద్భుతంగా రాశారో చూడండి. తనలో ఉన్న భావావేశాన్ని అద్భుతమైన పద రూపంలో పెట్టి మనకు అందించినటువంటి ఆ మాస్టర్ కి ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే మనకు ఒకటి తెలియదు, కొన్ని కొన్ని అనుభవాలను మనం ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. తనకి ఉన్నదంతా ఇచ్చిన వాడికి అంతా ఉంటుంది అంటున్న మెర్దాదుల తన అతి విలువైన కాలాన్నంతా అందరికీ సరిసమానంగా పంచి ఇస్తూ అందరి హృదయాలు సొంతం చేసుకుంటున్న వారు పత్రి సార్. భూమిలోని స్వర్గాన్ని వెలికి తీయాలి, మనిషిలోని దేవుడిని వెలికి తీయాలి అనే మెర్దాదులో దేవుడు మనిషి వేరుగా లేరు అనే మెర్దాదు మాటలో ఆ శాంతం మెర్దాదులో నాకు కనిపించింది, వినిపించింది పత్రి సార్. అజ్ఞానాంధకారంలో బ్రతుకుతున్న ఎంతో మందికి కాంతిరేఖగా, కొండంత అండగా పత్రి సార్. ఆత్మజ్ఞానావశ్యకతను అతి తక్కువ కాలంలో తెలియజేసిన ఆనంద బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి అనురాగంతో అంకితం ఇస్తూ సూర్యకుమారి. ఇది ఆమె రాసిన ముందు మాట అండి. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ లోకి వెళ్దాం. ఈ మిర్దాద్ అనే గ్రంథం నేను చదువుతున్నప్పుడు నాకు మొట్టమొదటిగా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సంస్థకి, ఒక మనిషికి కావచ్చు, ఒక సంస్థకి కావచ్చు, అవసరానికి మించినవి అనేవి ఆస్తులు గాని సంపదలు గాని దాన్ని కూర్చుకోవటం, చేర్చుకోవటం మొదలు పెడితే అది ఆ సంస్థని, ఆ మనిషిని, ఆ సంస్థని ఎంత భారంగా తయారు చేస్తుంది. వాటంతటవి ఎవరు ఏమి చేయకుండానే వాటంతటవిగా కర్మ ఫలాలలో అంటే ఎవరు మనకి ఊరికే ఇవ్వరండి, దాంతో పాటు వారి కర్మ వచ్చేస్తుంది మనకి. ఆ కర్మల్ని కూడా అంతా ముంచేస్తూ ఉంటే వాటంతటవిగా ఎట్లా మునిగిపోతూ ఉంటాయి అజ్ఞానాంధకారంలో అనేది ఈ గ్రంథం నాకు స్పష్టంగా చెప్పిందండి. చాలా భయం కూడా వేసింది. ఎందుకంటే ఒకసారి బెంగళూరు యజ్ఞం జరుగుతున్నప్పుడు అందరం కూడా ఆడవాళ్ళ నుండి మీకు ఏది ఇష్టమైతే అది, ఎంత ఇష్టమైతే అంత మీరు బంగారాన్ని దానికి అక్కడ సమర్పించండి, ఇవ్వండి అని చెప్పేసి అడగటం జరిగింది అందరినీ.
ఎవరో ఇచ్చినటువంటి చిన్న పోగుల్ని వరలక్ష్మి మేడం దగ్గర పెద్ద పోగులు ఉంటే ఆ పెద్ద పోగులు దాంట్లో వేసేసి పెట్టుకోవట్లేదు కదా, దానికి ఉపయోగపడతాయని దాంట్లో వేసేసి ఆ చిన్న పోగులు నేను తీసుకుంటానని అనుకున్నప్పుడు పత్రి సార్ ఒక మాట చెప్పారంట, అటువంటి పని పొరపాటు కూడా చేయొద్దు. ఎందుకని అంటే వారి కర్మలను నువ్వు అంటించుకుంటావా, నువ్వు తగిలించుకుంటావా అని అడిగారంట. ఇలా ఉంటాయండి, ఎవరు ఏది కూడా ఊరికే ఇవ్వరు. ఒక యజ్ఞానికి వాళ్ళు ఇచ్చారంటే ఆ యజ్ఞంలో అది సమిధిగా మారుతుంది, దానికి ఉపయోగపడుతుంది, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వారి కర్మ అక్కడ దగ్ధమైపోతుందంట, అది ఎవరికి చేరదన్నమాట. ఇలా జరుగుతుంది. మరి అవసరానికి మించినటువంటి ఆస్తుల్ని మనకు అవసరం లేకుండా పత్రిసారి ఎప్పుడూ చెప్పేవాళ్ళు, ధ్యానం చెప్పడానికి మనం ఆ డబ్బుతో ముడిపెట్టకూడదు అని చెప్పేవాళ్ళు. ఎందుకని అంటే దానికి దీనికి సంబంధం లేదన్నమాట. అందుకని ఆయన అన్నెసరీ, అది అన్నెసరీ వాటిని మీరు చేర్చుకోవద్దు అని చెప్పేవాళ్ళు. ఇంకొకరి కర్మఫలం కాబట్టి ఇది నాకు ఒళ్ళు జలధరింప చేసింది ఫ్రెండ్స్. అప్పటి నుండి అండ్ ముందు నుండి కూడా ఇట్లా తీసుకునే వాళ్ళం కాదు. పిఎస్ఎస్ఎం లో ముందుగా డబ్బు చేర్చుకోవటం అనే సిద్ధాంతం లేదు ఫ్రెండ్స్. ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడే దాని గురించి అడుగుతారు, సేకరిస్తారు తప్ప ముందుగా సేకరించి పెట్టడం అనేది ఉండదు మన పిఎస్ఎస్ఎం లో. ఎందుకు అంటే ఇది మెయిన్ రీజన్ అన్నమాట. మనం ఇప్పుడు మొదటి చాప్టర్ లోకి వెళ్దామండి. మొదటి చాప్టర్ పేరు శాపగ్రస్తుడైన మఠాధిపతి. మంచు పర్వతాలలో ఆల్టర్ పీక్ అనే ఉన్నత శిఖరం మీద ద ఆర్క్ అని ప్రసిద్ధిగాంచిన మఠం యొక్క శిథిలాలు ఉన్నాయంట. ఇది ఫ్లడ్ లా పురాతనమైనదని, పూజనీయమైనదని తరతరాలుగా చెప్తారు. ఆర్క్ గురించి ఎన్నో కథలు అల్లారు. అంటే ఆ సమయంలో చూసిన వాళ్ళు తక్కువ కాబట్టి తర్వాత క్రమేపీ ఇప్పుడు ఒక భగవద్గీతకి గాని, బైబిల్ కి గాని, ఖురాన్ కి గాని రాసినప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి ఆ తర్వాత ఏమైందంటే ఎవరికి అర్థమైనట్టుగా వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని మార్చుకుంటా వచ్చారు. అలాగే ఆర్క్ గురించి ఎన్నో కథలు అల్లారు. అందులో ఎక్కువగా చలామణిలో ఉన్న కథ స్థానిక పర్వతవాసులు తరచుగా చెప్పేది. వారితో నేను ఒక వేసవి గడపడం జరిగింది. ఈయన మైఖేల్ నైమి గారు. వారు చెప్పిన కథ ఇదే. ఇది కథ కాదండి, రియల్ గా జరిగింది. మహాప్రళయం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత నోవా అతడి కుటుంబం ఈ పర్వతాలలోకి వచ్చారు. అంటే అప్పుడప్పుడు కూడా భూమి తనను తాను ప్రక్షాళన చేసుకోవటానికి సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వారు సృష్టి భూమి మీద ఉన్న వాటి మీద మార్పులు చేర్పులు చేయాలంటే ఒక మహాప్రళయాన్ని వారు ప్రవేశపెడతారండి. అది జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నోవా అతడి కుటుంబం ఈ పర్వతాల్లోకి వచ్చారు. ఏ పర్వతాల్లోకి? ఈ ఆల్టర్ పీక్ అనే పర్వత శిఖరం ఉంది అక్కడికి. అక్కడి సారవంతమైన లోయలు, సమృద్ధిగా ఉన్న నీటి ప్రవాహాలు, సమమైన శీతోష్ణ పరిస్థితులను చూసి అక్కడే ఉండిపోవటానికి నిశ్చయించారు. అది ప్రకృతి ఇచ్చినటువంటి సంపద అండి. నోవాకి నేను వెళ్ళవలసిన సమయం సమీపించింది అని అనిపించినప్పుడు ఆయన ఉన్నంతకాలం ఆ వ్యవసాయంతో ప్రకృతి ఏదైతే ఇస్తుందో సమృద్ధిగా దాంతో ఆయన హ్యాపీగా ఉన్నారంటే, ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది అని తెలిసినప్పుడు తనలాగా కలలు కనేవాడు, తనలాగా దర్శన శక్తి కలవాడు అయిన పుత్రుడు శ్యామ్ని పిలిచి ఇలా చెప్పాడు. అంటే తన పుత్రుడు తనలాగా కలలు కనేవాడు, తనలాగా దర్శన శక్తి కలిగిన వాడు. ఎవరికైతే దర్శన శక్తి ఉంటుందో వారు మాత్రమే సరి అయిన కళలు కాస్తారు ఫ్రెండ్స్. నీ తండ్రి చాలా ఫలవంతమైన జీవితం గడిపాడు. చివరి పని కోతకి సిద్ధంగా ఉంది. నువ్వు, నీ సోదరులు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు సంతతి కోల్పోయిన ఈ భూమిని బిడ్డలతో నింపాలి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సముద్రంలోని ఇసుకలా నీ సంతతి ఉంటుంది. అంటే ఇక్కడ సంతతి కోల్పోయిన భూమి అంటే ఒక రకంగా అప్పుడు మహాప్రళయం జరిగిందండి. అంటే అంతా అందరూ తుడిచిపెట్టుకుపోయారు, అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే భూమి తన సంతతిని కోల్పోయింది అంటే ఏ రకంగా కోల్పోయిందో మిర్దాద్ విడుదల సాధన అనే టాపిక్ ద్వారా నాకు మాస్టర్స్ చెప్పడం జరిగిందండి వాళ్ళు.
ఇప్పుడు మరో నిమిషానికో పోయేటట్లు అల్లాడుతున్న నాలో భయం చోటు చేసుకుంది. మహాప్రళయాన్ని కామం దుర్మార్గత్వం వల్లనే ఆ ప్రళయం వచ్చిన విషయాన్ని మనుష్యులు క్రమేణా మర్చిపోతారేమోననేది నా భయం. చూడండి, కామం దుర్మార్గత్వం వల్లనే మహాప్రళయం అనేది సంభవిస్తుంది. అవి రెండు లేకపోతే గాని మహాప్రళయం అనేది రానే రాదండి. భూమి తన సంతతిని కోల్పోవడం అనేది జరగనే జరగదు. ఆ విషయంగా ఆయనలో భయం వచ్చిందంట. ఆర్క్ ని అది 150 రోజులు నమ్మకంతో విశ్వాసంతో ఉగ్రదేవతల ఆగ్రహాన్ని సహించి విజయం సాధించిన విషయాన్ని వారు మర్చిపోతారు. ఎందుకంటే దాంట్లో కూరుకుపోయారు కాబట్టి, కామంలో దుర్మార్గత్వంలో కూరుకుపోయారు కాబట్టి వారు మర్చిపోతారు. ఎంత ఉగ్రాన్ని సహించి దీనిని మనకి సంపాదించి పెట్టారు అనేది వాళ్ళు మర్చిపోతారండి. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ప్రసాదించిన కొత్త జీవితాన్ని, ఆ నమ్మకం విశ్వాసం యొక్క ఫలం వారేనన్న విషయాన్ని వారు మర్చిపోతారు. అబ్బా, ఎంత పెద్ద దెబ్బ! అలా వారు మరువకుండా ఉండటానికి ఆ పర్వతాలలో ఉన్నతమైన శిఖరం పైన ఒక దైవ పీఠం నిర్మించు ఆయన కొడుకుకి చెప్తున్నారనమాట, శ్యామ్కి చెప్తున్నారు. అప్పటి నుంచి ఆ శిఖరం ఆల్టర్ పీక్ అని పిలువబడుతుంది. ఆ పీఠం చుట్టూ ఒక ఇల్లు కట్టు. ఆ ఇల్లు అన్ని విధాల చిన్న కొలతలతో ఉన్న ఆర్క్ లా ఉండాలి. ద ఆర్క్ అని అది పిలువబడాలి. అంటే ప్రతి కట్టడానికి కూడా ఇన్ని పిరమిడ్స్ భూమి మీద ఉన్నాయండి. అంటే మన ఇండియాలో ఇన్ని పిరమిడ్స్ కట్టించారు సార్. కానీ ప్రతి ఒక్క పిరమిడ్ కి నమూనా అనేది ఆ పైలోకాలలో ఉందండి. ఆ నమూనా ప్రకారమే సార్ ఇక్కడ ఎక్కడ కట్టాలి పిరమిడ్ అనేది ఆయన సూచిస్తా ఉంటారు. రూఫ్ టాప్ పిరమిడ్ కావచ్చు, కేర్ సెంటర్స్ కావచ్చు, లేదా మెగా పిరమిడ్స్ కావచ్చు, అన్ని కూడా ఆయన సూచించిన ప్రకారం ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన ఆ నమూనాన్ని బట్టి చెప్తా ఉంటారనమాట. అలానే ఈ ఆర్క్ అనేది కూడా ఆ ఇల్లు అన్ని విధాలుగా చిన్న కొలతల్లో ఉన్న ఆర్క్ లా ఉండాలన్నమాట. ఆ నమూనాలానే ఇది కూడా ఉండాలి. అది ద ఆర్క్ అని పిలువబడాలి. ఆ పీఠం మీద నా చివరి కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటున్నాము అని చెప్పారు. నేను వెలిగించే నిప్పు నుంచి ఒక దీపం వెలిగించి అది ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా చూడండి. ఇది ధుని అనొచ్చండి, లేదా అఖండ దీపం అనొచ్చు. ఇంటి విషయానికి వస్తే ఎన్నుకోబడిన 9 మంది వ్యక్తులను అది మఠంలా అది మఠంలా చెయ్యి. ఆ సంఖ్య ఎప్పుడు 9కి మెచ్చకూడదు, తగ్గకూడదు. వారు ఆర్క్ చెరికాళ్ళు అనబడాలి. అందులో ఒకడు చనిపోయినప్పుడు దేవుడు అతని స్థానంలో వెంటనే ఇంకొకరిని సిద్ధపరుస్తాడు. మఠం వదిలి వారు వెళ్ళరాదు. వారు అందులో ప్రార్థన ధ్యానం చేసుకుంటే ఆర్క్ తల్లి కఠినమైన నియమాలను పాటిస్తూ నమ్మకం విశ్వాసం అనే అగ్నిని సదా మండిస్తూ వారి కోసము వారి అనుచరుల కోసము దేవుడి ఉపదేశాన్ని వేడుకుంటూ కాలం గడపాలి. ఒక ఆత్మవత్ జీవితాన్ని నేను చాలా సంవత్సరాల క్రితం అంటే నా పెళ్లి కాక ముందు హనుమాన్ చాలీసాలు చేసే మామయ్య గారితో ఆ ఉండేది. ఎక్కువగా ఆయన చెప్పేదాన్ని నేను వింటా ఉండేదాన్ని అండి. ఆయన ఒక మాట చెప్పేవాడు ఏంటంటే, నువ్వు సంసారంలో ఉన్నంతసేపు, సంసారంలో నీకు బాధ్యతలు ఉన్నంతసేపు ఒక చేతితో సంసారంలో బాధ్యతలు పట్టుకో, ఒక చేతితో దైవ కార్యాలు పట్టుకో. నువ్వు పూజలు చేస్తావో, నోములు చేస్తావో, ఇలా ధ్యానం చేస్తావో, పుస్తకాలు చదువుతావో, ఏం చేస్తావో ఒక చేతితో పట్టుకో. సంసారంలో నీ బాధ్యతలు అయిపోగానే 2 చేతులతోనూ నువ్వు ఆ దైవాన్ని పట్టుకో అని చెప్పేవాడండి. అట్లాగే బాధ్యతలు అయిపోయిన తర్వాత దీంట్లోకి కంప్లీట్ గా దీనిని తీసుకోవడానికి వచ్చిన ఈ 9 మంది కూడా బాధ్యతలు ఉన్న వారికి అంటూ ప్రత్యేక జీవితం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో నుండి బయటకు వెళ్ళకూడదు. వారు ఉండవలసిన విధానం ఏంటో ఆయన సూచించడం జరిగిందండి. భక్తుల దయ ప్రేమ అన్నవి వారి భౌతిక అవసరాలను తీరుస్తాయి. భౌతిక అవసరాల కోసం వారు సంపాదించవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఆయన ఏర్పాటు చేశానని చెప్తున్నాడు.
చెప్తున్నారు. ఇదే పత్రి సార్ చేసేది కూడా. ఒక ప్రాజెక్ట్ మీరు ఇలా చేయండి, మీరు ఈ పిరమిడ్ కట్టండి అని కానీ, మీరు ఈ ర్యాలీ చేయండి అని కానీ, ధ్యాన మహాచక్రం చేయండి అని కానీ, ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయండి అని కానీ ఆయన మనకి సూచించారు అంటే దానికి కావలసినటువంటి ఆ వనరులని ఏవేమైతే అవి కావాలో వాటన్నింటినీ కూడా ఆయన ఏర్పాటు చేశాకే మనకు ఆ విషయాన్ని మనకు చెప్తారు. ఆయన చెప్తున్నారు భక్తుల యొక్క దయ, ప్రేమ అన్నవి వారి భౌతిక అవసరాలను తీరుస్తాయి అంటే ఆయన ఏర్పాటు చేసేసారు. తండ్రి చెప్పిన ప్రతి అక్షరం పొల్లిపోకుండా వింటున్న శ్యామ్ తండ్రిని అడ్డుకుని సంఖ్య ఎక్కువ తక్కువలు లేకుండా 9 ఎందుకు ఉండాలి అని అడిగారు. అడిగితే అది ఆర్కులో ప్రయాణం చేసిన వారి సంఖ్య అని వార్ధక్య పీడితుడైన మూల పురుషుడు తెలియజేశాడు. అంటే ఇక్కడ వార్ధక్యంతో అప్పుడు ఏమి యవనంలో ఉన్నట్లుగా ఏది కదలదు అక్కడ. అయినా కానీ దాంతో పీడించబడుతున్నా కానీ ఆయన ఆ మూల స్థానంలో ఉండి అన్ని తెలియజేస్తున్నారు. శ్యామ్ లెక్కకి అతడి తల్లి, తండ్రి, శ్యామ్, అతడి భార్య, అతడి 2 సోదరులు, వారి భార్యలు మొత్తం వెరసి 8 మందే వచ్చారు. తండ్రి మాటలు అతనిని కలవరపరిచాయి. పుత్రుడి కలవరపాటు చూసి నోవా వివరించాడు. నీకు ఒక గొప్ప రహస్యం తెలియజేస్తాను. ఆ 9వ వ్యక్తి ఆర్కులో దాక్కుని ఉన్నాడు. అతడు నాకు మాత్రమే తెలుసు. నేను ఒక్కడనే చూశాను అతడిని. అతడు సదా నాతోనే ఉండేవాడు. చుక్కానిని తిప్పేవాడు. అతడిని గురించి ఇక నన్ను అడగవద్దు. కానీ ఈ ఆలయంలో అతడికి స్థానం ఉంచు. ఆ 9వ స్థానం అతందే. అక్కడ దాంట్లో ఎవరిని ఫిక్స్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇవే నా కోరికలు శ్యామ్, అవి తీరేలా చూడు అని చెప్పారు. అంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తారు నా ఒక్కగానొక్క కళ, కోరిక అహింస జగత్ అని చెప్పారు ఆయన. ధ్యాన జగత్ అని కానీ, శాకాహార జగత్ అని కానీ, పిరమిడ్ జగత్ అని కానీ ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. నా ఒక్కగానొక్క కళ, కోరిక అహింస జగత్ అని చెప్పారు. దానికి ఈ 3 మార్గాల్ని ఇచ్చారు ఆయన. ధ్యానం చేయడం, వెజిటేరియనిజం, పిరమిడ్స్ నిర్మించడం, 3 మార్గాలుగా ఇచ్చారు. అవి ఆయన కళ కాదు అని దీంట్లో ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఇవే నా కోరికలు శ్యామ్, అవి తీరేలా చూడు, ఇవే చెప్తున్నాను అని చెప్పారు. తండ్రి ఉత్తర్వుని తూచా తప్పకుండా పాటించాడు శ్యామ్. నోవా అతడి పెద్దలతో చేరిన తర్వాత అతడి బిడ్డలు ఆర్కులోని పీఠం క్రింద అతడి శరీరాన్ని పూడ్చిపెట్టారు. విజేత ఊహించి నిర్ణయించిన రీతిలోనే ఆ ఆర్క్ అనేక తరాల తరబడి సక్రమంగా బాధ్యతాయుతంగా నడిచింది. విజేత అంటే తాను చేయవలసినవన్నీ చేసి ఇంకా ముందు ఏమేం జరగాలో, ఎలా జరగాలో అన్ని తెలియచెప్తూ ఆయన తన శరీర విరమణ చేశారు. అంటే ఆయన పత్రి సార్ చెప్పేవాడు, నేను చేయాలనుకున్నవన్నీ నేను చేసేసాను, నా పనులన్నీ అయిపోయాయి అని పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు. అంటే ఆయన వైపుగా ఆయన విన్ అయిపోయారు. అలాగే విజేత ఊహించి నిర్ణయించిన రీతిలోనే ఆ అనేక తరాల తరబడి సక్రమంగా బాధ్యతాయుతంగా నడిచింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత విశ్వాసపాత్రుల నుంచి అవసరానికి మించిన దానాలను ఆర్క్ స్వీకరించడం మొదలుపెట్టింది. అంచేత భూములు, బంగారు, వెండి, విలువైన రాళ్లతో సంవత్సరం ఆర్క్ మరింత ఐశ్వర్యవంతం అయింది. కొన్ని తరాలకు ముందు 9 మందిలో ఒకరు చనిపోయినప్పుడు ద్వారం దగ్గరికి ఒక ఆగంతుకుడు వచ్చి తనను వారిలో చేర్చుకోమని అడిగాడు. ఆర్క్ పద్ధతులను అనుసరించి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ప్రవేశం కోరి ఆగంతకుడు మొదట వస్తాడు. అతడిని వెంటనే అంగీకరించాలి. ఈ నియమం అంతవరకు ఉల్లంఘింపబడలేదు. అంటే నెగ్లెక్ట్ చేయలేదు. అది ఎలా అయితే చెప్పారో, ఎలా అయితే వచ్చి నుంచున్నారో వారిని తీసేసుకోవడం జరిగేది. కానీ అందరిలోకి పెద్ద అయిన మఠాధిపతి, పంచేంద్రియ బద్ధుడు, మొండివాడు, కఠినుడు, చూడండి ఎన్ని ఉన్నాయో.
నగ్నంగా గాయాలతో నిండి కృషించి ఉన్న ఆ ఆగంతకుడి ఆకారం అతనికి నచ్చలేదు. మఠాధిపతి పంచేంద్రియ బద్ధుడు, మొండివాడు, కఠినుడు. మామూలుగా ఏంటి, నోవా ఏదైతే చెప్పాడో గుమ్మంలోకి వచ్చి నిల్చున్న వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళని తీసేసుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ ఏంటి, ఇతను పంచేంద్రియ బద్ధుడు అంటే పంచేంద్రియంగా మనం ఎప్పుడైతే బద్ధులమై ఉంటామో అప్పుడు మనకు కొన్ని ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. వాటి వల్ల అభిప్రాయాలు ఏర్పడతాయి, మంచి చెడ్డ తప్పు ఒప్పు ఇలాగా. దీనికి తోడు మొండివాడు కఠినుడు అయ్యేటప్పటికి నగ్నంగా గాయాలతో నిండి కృషించి ఉన్న ఆ ఆగంతకుడి ఆకారం అతనికి నచ్చలేదు. ఆర్కులోకి ప్రవేశించే అర్హత యోగ్యం అతనికి లేవని చెప్పేస్తాడు. ఇతనెవరు చెప్పటానికి? మూల పురుషుడు సూచించాడు, ఎవరు వచ్చి అక్కడ నిల్చుంటే ఆ సమయంలో వాళ్ళని తీసుకోవాలి అని చెప్పేసి. ఇతను నెగ్లెక్ట్ చేశాడు. ఎందుకని అంటే పంచేంద్రియ బద్ధుడు, కఠినుడు, మొండివాడు కాబట్టి. తనను చేర్చుకోమని ఆ ఆగంతకుడు ప్రాధేయపడ్డాడు. దానికి మఠాధిపతి మండిపడి తక్షణం ఆ ప్రదేశం వదిలి వెళ్ళమని ఆదేశించాడు. కానీ ఆ ఆగంతకుడు వెళ్లకుండా మనస్సు కరిగేలా బ్రతిమాలాడు. చిట్ట చివరకు మఠాధిపతి అతనిని ఒక సేవకునిలా స్వీకరించడానికి అంగీకరించేలా చేశాడు. చనిపోయిన వ్యక్తి స్థానంలోకి మరొక వ్యక్తిని దేవుడు పంపిస్తాడని మఠాధిపతి చాలా కాలం ఎదురు చూశాడు. అంటే పంపించిన వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. అందుకని చాలా కాలం ఎదురు చూశాడు, కానీ ఎవ్వరూ రాలేదు. ఆర్క్ చరిత్రలో మొదటి పర్యాయం 8 మంది సహచరులు, ఒక సేవకుడు ఉండటం జరిగింది. 7 సంవత్సరాలు గడిచాయి. మఠం లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సంపాదించింది. చుట్టుప్రక్కల మైళ్ల తరబడి భూములు, గ్రామాలు ఆర్క్ స్వంతమయ్యాయి. అంటే ఇచ్చేశారు. చుట్టుప్రక్కల మఠాధిపతి చాలా సంతోషించాడు. ఎందుకంటే తను దేని వల్లనైతే తన అహం తృప్తిపడుతుందో, ఏది సంపాదిస్తే, ఇప్పుడు చూడండి పంచేంద్రియవతులు అంటే బాడీ మైండ్ సోల్ అనేది ఉంటే ఎప్పుడైనా కానీ భౌతికమైన సంపదలు, భౌతికమైన చుట్టూ మంది మార్పులు ఉంటేనే మనం ఆనందపడతాము. అలా ఆయనే అప్పుడు అహంకారం లేస్తుంది, ఆ అహంకారం తృప్తి పడుతుంది అనమాట. దాని వల్ల మఠాధిపతి చాలా సంతోషించాడు. ఆర్క్ కి ఆ ఆగంతకుడే అదృష్టం తెచ్చినట్లు భావించి అతని పట్ల సద్భావం తెచ్చుకున్నాడు. వీళ్ళు వచ్చాక మనకు కలిసి వచ్చింది, వీళ్ళు పుట్టాక మనకు కలిసి వచ్చింది అని చెప్తా ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగా 8వ సంవత్సరం ఆరంభంలో అనుకోకుండా చాలా త్వరగా మార్పులు జరగటం మొదలైంది. ప్రశాంతంగా ఉన్న ఆ సంస్థ అశాంతికి లోనైంది. కారణం ఆ ఆగంతకుడేనని మఠాధిపతి అతడిని బయటకు పంపడానికి నిశ్చయించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. అంటే చాప కింద నీరులాగా అది మొత్తం ప్రవహించేసింది ఫ్రెండ్స్. అతడి ఆధ్వర్యంలో ఉన్న సన్యాసులు ఏ అధికారానికి, ఏ పాలనకి కట్టుబడి లేరు. పత్రిసారి మనల్ని అలానే తయారు చేశారు. 2 సంవత్సరాలు మఠానికి సంబంధించిన ఆస్తులన్నిటిని ఇచ్చేశాడు. అంటే వాటికి ఉన్న బరువులన్నిటినీ కూడా దులిపేస్తున్నాడు. వాడుకకి ఉంటున్న ఎందరినో స్వతంత్రుల్ని చేశాడు. మీరు డబ్బులు కట్టక్కర్లేదు దేనికి కూడా. నాకు ఇక్కడ ఒక ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్. కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఆశ్రమంలో వెళ్ళి ఉండాలి అంటే డబ్బులు కడితేనే ఉండాలా? ఇలా ఉండేదా, ఇలా నడిచిందా ఆర్క్ అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది. 3వ సంవత్సరంలో మఠాన్ని వదిలి వెళ్ళారు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఆ ఆగంతకుడు మఠాధిపతికి శాపం పెట్టాడు. దానితో ఆ మఠాధిపతి ఈ రోజు వరకు మోగవాడిగా మఠానికి అంటి పెట్టుకునే ఉన్నాడు. ఆయన ఏం శాపం ఇచ్చాడో, ఈయనేం తీసుకున్నాడో, ఎందుకలా అందులోనే ఉన్నాడో అంటి పెట్టుకుని. ఆయనకు వెళ్ళంగానే ఈయన వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా అందులోనే ఎందుకున్నాడో మరి చూద్దాం ఫ్రెండ్స్. ముందు ముందు చదువుదాం. కొన్నిసార్లు పగళ్ళు, కొన్నిసార్లు రాత్రులు, ఈ విధంగా ఎన్నోసార్లు పాడుబడి పూర్తిగా శిథిలమైన ఆ మఠంలో ఆ మఠాధిపతి తిరుగుతూ ఉండటం కంటితో చూసిన వారు చాలా మంది నాకు చెప్పారు. ఒక్కరైనా అతడితో ఒక్క మాట కూడా పలికించలేకపోయారు. అంటే అంతలా రాయి అయిపోయాడు అన్నమాట అతను.
అంతేకాక స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా ఉన్నారని అనిపించగానే తక్షణం అతడు మాయమవుతాడట. ఎటు వెళతాడో ఎవ్వరికీ తెలియదు. అతనికి ఆ శక్తి ఉంది. ఈ కథ నాకు విశ్రాంతి లేకుండా చేసింది. ఒంటరిగా ఒక సన్యాసి లేదా అతడి ఆత్మ సంవత్సరాల తరబడి ఆ మఠం శిథిలాలలో నిర్మానుష్యమైన ఆల్టర్ పీక్ శిఖరంపై తిరుగుతూ వేధించింది. నా ఆలోచనలను లోపరుచుకుంది. ఒంటరిగా అక్కడ ఎవరో తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? దేనికోసం ఎదురు చూస్తున్నారు? అసలు అతను పొందిన శాపం ఏంటి? వెళ్ళిపోయిన వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోయారు? ఇలా ఎన్నో ఆలోచనలు ఈ కథ విన్న ఆయన్ని ఆ వేధించిందంట. వాటి సమాధానాల కోసం నా ఆలోచనలను లోబరుచుకుంది. నా రక్తాన్ని కదిలించింది. నా అణువణువుని ప్రేరేపించింది. ఆ పర్వతం ఎక్కుతానని చివరికి నేను చెప్పాను. ఒక అతను ఆ పర్వతం ఎక్కడానికి సిద్ధమైన వాడు. ఎవరు? ఆ ప్రపంచంలో అంటే పర్యటనలు చేస్తా ఉంటారనమాట కొంతమంది. ఎలా అంటే రకరకాలుగా ప్లేసెస్ ని చూడటం, వాటి గురించిన విశేషాలన్నీ తెలుసుకోవటం, అక్కడ ధ్యానం చేయటం, అక్కడ ఉన్న వారితో పరిచయం ఏర్పడుకోవటం, కొంతకాలం కలిసి జీవించడం, మరి వారిదైన విధానాలు ఏమున్నాయి అనేది వారి నుండి నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చేస్తా ఉంటారు ఇలాగా. ఆ పర్యటనలో భాగంగానే ఒక అతను ఇక్కడికి ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల తిరిగే వాళ్ళంతా కూడా ఆయనకి దీని గురించి చెప్పారు. ఇలా జరిగింది అని చెప్పేసి వారు విన్న కథని మేము ఈ కథలు వింటున్నామని చెప్పేసి చెప్పారు. కానీ దాన్ని అతను కథగా భావించలేదు. భావించకుండా అతనికి అసలు ఆ మఠం మీద ఉన్నప్పుడు ఎందుకు అలా మౌనంగా ఉన్నాడు? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎటు వెళ్ళిపోతున్నాడు? ఇంతకాలం ఎందుకు అందులో ఉన్నాడు? తన దారిని తను వెళ్ళిపోకుండా అని చెప్పేసి ఆయనకు ఆ ఆర్కులో ఉన్నటువంటి అప్పటి వరకు సేవకుడిగా ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి శాపం ఏంటి? ఎందుకు శాపం ఇచ్చాడు? ఇవన్నీ కూడా అతని ఆలోచనని అతన్ని వేధించడం మొదలు పెట్టినాయి. ఆలోచనలని మొత్తం కూడా ఇవి ఆక్యుపై చేసేసినాయి అన్నమాట. మనకి ఏదన్నా ఒకటి ఉందంటే చూడండి ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకునేదాకా కూడా మనకి నిద్ర పట్టదు. అలాగే ఈయన కూడా తయారయ్యాడు. అప్పుడు ఆయన నిర్ణయించుకున్నాడంట, నేను ఈ పర్వతం ఎక్కుతాను అని చెప్పేసి ఆయన అక్కడ ఏముందో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడంట. ఈ మొదటి అధ్యాయం ఈ రోజుతో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ 2లో తిరిగి ఎపిసోడ్ 3లో మరొక అధ్యాయంలోకి వెళ్దాం. ఆ అధ్యాయం పేరు ఏటవాలుగా ఉన్న అతి కఠినమైన దారి. దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ గ్రంథాన్ని ఆయన చదవటం ద్వారా ద బుక్ ఆఫ్ మెర్దాద్ అనే గ్రంథాన్ని చదివి ఆయన ఇది అందరికీ అందాలి అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేయమని నన్నపనేని సూర్యకుమారి మేడంకి ఇచ్చి ఆవిడ ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన తర్వాత కూడా బొట్టులోనూ ఆయన తన ప్రాణాన్ని నింపారు ఫ్రెండ్స్. అందుకే ఆ పుస్తకం పట్టుకుంటే దాన్ని ఇలా పెట్టుకుంటే నాకు పత్రిసార్ దగ్గర ఉన్న ఆ సమక్షంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అంత అద్భుతమైన గ్రంథం ఇది. ప్రతి గ్రంథాన్ని ఆయన అలానే అందించారు మనకి, కానీ ఈ మెర్దాదు మాత్రం ప్రత్యేకంగా అందించారు ఫ్రెండ్స్. మరి దీనిని ప్రతి ఒక్క ధ్యాని మాత్రమే కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా చదివి తీరవలసిన గ్రంథం ఫ్రెండ్స్. అప్పుడే మనలో ఉన్నటువంటి తప్పు ఒప్పులు ఏమిటో మనమే అర్థం చేసుకోగలుగుతాము. ఎక్కడ మనం ఎదుర్కోలేక ఛాలెంజెస్ ని వెనకడుగు వేస్తున్నామో మనమే అర్థం చేసుకుని ముందడుగు వేయగలుగుతాము. ఇంతటి గొప్ప గొప్ప గ్రంథాన్ని మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతతో థ్యాంక్ యూ సో మచ్.